క్రీస్తునందున్న ప్రియమైన దేవుని పిల్లలారా, చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సువర్ణ అవకాశమును అనుగ్రహించిన సంఘ కాపరికిని, సంఘ పెద్దలకును, మరి ముఖ్యంగా రమేష్ గారికి మరొక పర్యాయం వందనాలు తెలియజేస్తున్నాను. కరెక్ట్గా 12:40 1 o'clock ముగిస్తాను. వాయిస్ కానీ క్లియర్గా లేకపోతే చెప్పండి. రూమ్ కాబట్టి రీసౌండ్ అనేది వస్తుంది. ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం, నేనైతే సద్వినియోగపరచుకుంటాను, మీరు కూడా సద్వినియోగపరచుకుంటారు అని భావిస్తున్నాను. ఇకపోతే మనం వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు వారు తాను జీవిస్తున్న జీవితంలో ఎన్నో మాటలు పలికారు. ఎందుకో చివరిలో సిలువపై పలికిన 7 మాటలు మాత్రం ప్రత్యేకతను చోటు చేసుకుంది. అందుగల కారణం అనేకములు చెప్పవచ్చు, ప్రస్తుతం మాట్లాడుటకు అవకాశం లేదు. ఏదేమైనా రెండవ మాట కొన్ని నిమిషాలు ధ్యానిద్దాం. స్క్రీన్ ప్లే పజిల్ టైప్లో నేను మాట్లాడతాను. పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3, పాయింట్ నెంబర్ 4 అని. ఈ స్క్రీన్ ప్లే మీరే జతపరచాలి. మీ మెదడుకు మేత. అనాలోచనగా ఎవరు ఉండకండి. కాన్సన్ట్రేషన్ చేసి డైవర్షన్ కానివ్వకుండా ఏకగ్రీవత పాటించవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ పాయింట్, సహజంగా భూమి మీద పుట్టిన మనుషులందరూ గురుగింజ టైపు. గురుగింజ అంటే తన క్రింద ఉండే ఆ నలుపు మచ్చను పట్టించుకోదు. ఎప్పుడు ఎదుటి వాళ్ళలా, ఎదుటి వాళ్ళు ఎలా, ఆ ఆంటీ ఎలా, ఆ అత్త ఎలా, ఈ వదిన ఎలా, ఈ అక్క ఎలా, ఈ చెల్లెలా, ఈ అన్న ఎలా, ఆ బావాల, ఈ తమ్ముడెలా. నీకెందుకు అది? దానివలన నీకు వచ్చే ఆదాయం ఏంటి? గాసిప్స్ అంటాం. నీకేం ఆదాయం ఉంది? ఒకవేళ అటువంటి మనస్తత్వము కలిగి ఉంటే నువ్వు దేవుని దృష్టిలో క్రైస్తవుడు కాదు. నువ్వు చెప్పుకోవచ్చు, సర్టిఫికేట్లో క్రిస్టియన్ రావచ్చు. ఈ మధ్య సుప్రీంకోర్టు బీజేపీ గవర్నమెంట్ ఉండటం వలన ఐ థింక్ అది ఫేక్ అయిన కేసు అనుకుంటాను. వాళ్ళే ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం, వాళ్ళే మిగిలిన వాళ్ళ క్రైస్తవులుగా మారకూడదు అన్న ఉద్దేశంతో ఒక పిహెచ్డి చేశారు. కానీ మతానికి జాతికి ఏం సంబంధం ఉంది? కామన్ నాలెడ్జే కదా. ఇక్కడ డాక్టరేట్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న సెన్సే కదా అది. జాతికి మతానికి ఏం సంబంధం ఉంది? బిల్లు పాస్ చేశారు. ఒకవేళ వీటన్నిటిని, ఇటువంటి అడ్డంకులన్నీ దాటి క్రైస్తవుడుగా సర్టిఫికేట్లో సొసైటీలో మీరు పిలువబడ్డా గురుగింజ లాంటి మనస్తత్వము ఉంటే మీరు క్రైస్తవులు కాదు. దేవుని దృష్టిలో రాసి పెట్టుకోండి, పచ్చబొట్టులా మీ మనసులో పొడుచుకోండి. మీకెందుకండి? మీకెందుకు? ఒకవేళ అటువంటి మనస్తత్వం కలిగిన వారికి నేటి సందేశం కనువిప్పుగా ఉంటుంది, ఒక ఐ ఓపెనింగ్ మెసేజ్గా ఉంటుంది. సరే, వెళ్ళిపోదాం. పాయింట్ నెంబర్ 2, మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఒక్కరు చదువుతారు, మిగిలిన వాళ్ళందరూ నన్నే కాన్సన్ట్రేట్ చేయండి. 16వ అధ్యాయం 16 మరియు 17 తీసుకోవటానికి సమయం చాలదు. 16వ అధ్యాయం 16, 17. అందుకు యేసు, సీమోను పేతురు, బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి బయలుపరచితేనే కానీ నరులు. ఆ 16 వచనాన్ని మిస్ చేశారనుకుంటాను. సహజంగా యేసుక్రీస్తు వారు కైసరుకు వెళుతారు. అక్కడ అధిపతిగా లేకపోతే రాజుగా ఫిలిప్ ఉంటారు. ఆ ఫిలిపుదైన కైసర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నన్ను ఈ ప్రజలు ఏమిగా భావిస్తున్నారు అని ప్రశ్నిస్తాడు తన శిష్యులను. కొందరంటారు, అయ్యా బాప్తిస్మం ఇచ్చి యోహాను అని అంటారు. మరి కొందరు అనుకుంటున్నారు ఇర్మియా అని అనుకుంటున్నారు. మరి కొందరు అనుకుంటున్నారు ప్రవక్తలలో ఒకడు అని అనుకుంటున్నారు. మరి కొందరు అనుకుంటున్నారు ఏలియా అని అనుకుంటున్నారు. సరే, వీళ్ళైతే రోజుకు 1 గంటో 2 గంటలో మహా అంటే నేను అన్నం పెడతానని 3 రోజులు వెయిట్ చేస్తారు. కానీ మీరైతే నాతో అహర్నిశలు
3.5 years నాతో జర్నీ చేస్తూనే ఉన్నారు. మీరేమనుకుంటున్నారు అని అంటే 11 మంది నిశ్శబ్దతలోకి వెళ్ళిపోయారు. 11 మంది నిశ్శబ్దతలోకి వెళ్ళిపోయారు. ఒకే ఒక్క వ్యక్తి మాత్రం నోరు విప్పి చెప్పాడు. ఆ మాట అతని మెదడులో నుండి వచ్చిన మాట మాత్రం కాదు, సాక్షాత్తు ఆ క్షణాన అతని మనోనేత్రాలు వెలిగించి అతని ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏ మాట అంటే, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవగు క్రీస్తు అని. జాగ్రత్తగా వినండి. పుట్టుకతో ఆయనకు పెట్టిన పేరు యేసు. దేవదూత ద్వారా గర్భాన పడుతుండగా తన తల్లితో, పడ్డ తర్వాత ఇక విడిచిపెట్టాలి భార్యను అనుకుని ఆలోచిస్తున్నప్పుడు తండ్రిగా భావించిన యోసేపుతో పుట్టుకతో ఆయనకు పెట్టబడిన పేరు యేసు. మరి క్రీస్తు అన్న పేరు గల అర్థం ఏంటి? ఎప్పుడు పిలువబడ్డాడు ఆయన? అది మట్టల ఆదివారము దినాన క్రీస్తుగా ప్రజలందరిచే ఆమోదింపబడ్డాడు, అంగీకరింపబడ్డాడు. ఏదేమైనా రక్షకుడైన యేసు క్రీస్తుగా అనగా రాజుగా, అభిషక్తుడుగా ఒక వ్యక్తి కన్సిడర్ చేయాలంటే పరమాత్ముడు అతని మనసులో ఆ పరిజ్ఞానాన్ని, ఆ ఆలోచనను ఉంచాలి. అనగా యేసును క్రీస్తుగా భావిస్తే, రాజుగా భావిస్తే ఎవరు తోడుండాలి? ఒక్కసారి గట్టిగా రిప్లై ఇవ్వండి. యేసును క్రీస్తుగా ఒక వ్యక్తి అంగీకరించాలంటే ఎవరు తోడుండాలి? తండ్రి అయిన దేవుడు తోడుండాలి. ఇది 2వ పాయింట్. ఇకపోతే మనం 3వ పాయింట్కి వెళ్దాం. యేసుక్రీస్తు వారు శిలువ శిక్షకు లోనయ్యాడు. అది మరణశిక్ష. ఆ కాలంలో సహజంగా 4 రకాలైన మరణ శిక్షలు ఉన్నాయి. అందులో మొదటిది మ్రానుపై వ్రేలాడదీయటం, దానినే మనం శిలువ శిక్ష అని అంటాం. 2వది రాళ్ళు రువి చంపటం. 3వది శిరచ్ఛేదనం, కత్తితో ఖడ్గముతో శిరస్సును ఛేదించటం. 4వది కాల్చి చంపటం. ఇవి 4 ఆనాడు రాజ్యాంగము ద్వారా అమలవుతున్న మరణ శిక్షలు. కానీ యేసుక్రీస్తుకు మాత్రం శిలువ శిక్షను మాత్రం అంగీకరించాడు దేవుడు. అందుగల కారణం 2 ప్రవచనాలు ఉన్నాయి. అందులో మొదటి ప్రవచనం, ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరుగకూడదు. కాలిస్తే ఎముకలు భస్మమవుతాయా? సో ప్రవచనం ఏమైపోతుంది? నెరవేర్పు జరగదు. ఇకపోతే రాళ్లతో కొడితే ఎముకలు విరిగిపోతాయా? ప్రవచనం ఏమైపోతుంది? నెరవేర్పు జరగదు. ఇకపోతే శిరచ్ఛేదనం చేస్తే ఈ యొక్క స్పైన్ ఏమైపోతుంది? ఛేదించబడుతుందా? అనగా ఎముక విరుగుతుంది. కనుక ఈ 3 ఆయనకు అమలు జరగలేదు. ఇకపోతే మ్రానుపై మాత్రమే ఆయన వ్రేలాడదీశారు. అది మరణ శిక్ష. ఏ పాపము చెయ్యకుండా యేసుక్రీస్తు వారు నేరము ఆరోపింపబడి ఆ శిక్షను అనుభవించాడే గాని, 3వ పాయింట్ చెప్తున్నాను, యేసుక్రీస్తు కుడి ఎడమ వైపు సిలువేయబడిన వారు మరణ శిక్షను అనుభవించేంత పాపం చేశారు. సహజంగా అఫ్జల్ గురు అన్న వ్యక్తిని మన భారతదేశం హ్యాంగ్ చేసింది, మీ అందరికి తెలుసు, పార్లమెంట్ అటాక్. ఆ తరువాత 2008లో కసబ్ అతను కూడా హ్యాంగ్ చేశారు. ఒక రాజ్యాంగం ఒక వ్యక్తిని ఎప్పుడు చంపటానికి ముందుకొస్తుంది? ఇక వీడు భూమి మీద బ్రతుకుటకు అర్హుడు కాదు, ఇక వీడు భూమి మీద బ్రతుకుటకు అర్హుడు కాదు. ఎందుకంటే బ్రతికితే ఎందరో ప్రాణాలు తీస్తాడు, కనుక వీడిని ఇక బ్రతకనివ్వకూడదు అన్న స్టేజ్కి ఆ వ్యక్తి యొక్క పాపాలు శిఖరమునంటితేనే చంపుతారు. ఇప్పుడు రీసెంట్గా మేసీ కిల్లింగ్ మన భారతదేశంలో ఉంది కదా, సహజంగా అమలు చేయరు. రీసెంట్గా ఒకే ఒక్క విషయాన్ని మాత్రం అమలు చేసింది సుప్రీంకోర్టు. అది ఎన్నో సంవత్సరాలు పోరాడి, యుతనేషియా అని అంటాం కదా, చదువుకున్న మీ అందరికీ తెలుసు. మేసీ కిల్లింగ్, దాన్ని తెలుగులో ఏమంటారు? కరుణా మరణం. దయగల మరణమా, కరుణా మరణమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేసీ కిల్లింగ్ అంటాం కదా. ఒక రాజ్యాంగము మేసీ కిల్లింగ్ కూడా అప్రూవల్ ఇవ్వదు. కానీ అలాంటి తరుణంలో ఒక వ్యక్తిని చంపుతుందంటే ఆ వ్యక్తి ఎటువంటి నేరాలు, ఘోరాలు, పాపాలు చేసి ఉంటాడు. అలాంటి నేరాలు, ఘోరాలు, పాపాలు చేసిన వ్యక్తే ఈ నేరస్తులలో 2. ఇక బ్రతుకుటకు వాళ్ళు అర్హులు కాదు అని. ఇకపోతే కుడివైపు దొంగ మారాడా, ఎడమవైపు ఉన్న దొంగ మారాడా అన్నది వివాదం కాదు. సహజంగా మనం కుడివైపు అనుకుంటాం, అది తప్పు కాదులేండి. చిన్ననాట నుండి రైటు 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 ఇద్దరు తింటుంటే దీన్ని తినకూడదు నాన్న, దీన్ని తినకూడదు, ఇదే తినాలి.
ఇదని తీసుకుంటే వద్దు నాన్న వద్దు, ఇదే రైట్కే ఇంపార్టెంట్ ఇచ్చి దొంగకు కూడా మనం రైట్కే ఇంపార్టెంట్ ఇచ్చేసాం. బైబిల్లో ఎక్కడ రైట్ అని కానీ లెఫ్ట్ అని కానీ వ్రాయబడలేదు. ఒక్క వ్యక్తి మాత్రం మారు మనసు పొందాడు అని రాయబడి ఉంది. ఏదేమైనా ఇద్దరు ఇక భూమి మీద బ్రతుకుటకు అర్హులు కాదు అని ప్రభుత్వము చే నిర్ణయింపబడి సిలువ శిక్షణ ఎక్కారు. అలా ఎక్కినప్పుడు 9 గంటలకు సిలువ వేశారు, మధ్యాహ్నం 3 గంటలకు మరణించారు. ఈ మధ్యకాలంలో ఇద్దరు దొంగలు ఆయనను నిందించారు. ఒకసారి గట్టిగా ఆ మాటను చదువుకుందాం. సిస్టర్ చదువుతారు, కాస్త క్లియర్గా నాకు వినపడేటట్టు ఒక్కరు చదవండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. అందరూ వింటున్నారా? 3rd పాయింట్ చెప్తున్నాను, రైట్. దొంగలును సింగ్యులరా ప్లూరలా, ఏకవచనమా బహువచనమా? பண்மைனை எழுதப்பட்டிரு కనబరగలే, అది పన్మై ఒరుమై అల్ల, అది ప్లూరల్. ఎంతమంది ఆయనతో సిలువ వేయబడ్డారు? 2. అనగా ఇద్దరు ఆయనను నిందించారు. ఒక్క వ్యక్తి మాత్రం పురుషోత్తముడు, మిగిలిన వ్యక్తి పాపాత్ముడు అని అనుకోకండి. ఇద్దరు పాపాత్ములే, ఇద్దరు భూమి మీద బ్రతుకుటకు అనర్హులే. కనుక రాజ్యాంగము చే శిక్షకు లోనయ్యారు. మీకు అర్థమవుతుందా? ఇటువంటి తరుణంలో జరిగిన ఒక అద్భుతమైన మార్పు. మొదటి మాటన సంఘ కాపరి గారు తెలియజేశారు కదా. సహజంగా మారు మనసు పొందిన దొంగకు క్యారెక్టర్ను అనలైజ్ చేసే తత్వం ఉంది. ఇది మనసులో పెట్టుకోండి. సహజంగా మారు మనసు పొందిన దొంగకు క్యారెక్టర్ను అనలైజ్ చేసే తత్వం ఉంది. బిహేవియర్ని బట్టి చెప్పగలం ఇతను మంచివాడు, ఇతను చెడ్డవాడని. మాటలను బట్టి చెప్పగలం ఇతను మంచివాడు, చెడ్డవాడని. నీ నోటి మాట నీ క్యారెక్టర్ను, నీ యొక్క భౌతిక శరీరం యొక్క స్థితిగతులను తెలియజేస్తుంది. హృదయము నిండియుండు దానిని బట్టే నోరు మాట్లాడును. నీ నోట నుండి వచ్చే మాట నీ పవిత్రతను, నీ నోట నుండి వచ్చే మాట నీ పాప జీవితాన్ని వెల్లడిపరుస్తుంది. ఇలా ఇతనికి క్యారెక్టర్ను అనలైజ్ చేసే తత్వం ఉంది కదా. ఇటువంటి తత్వంలో మొదటి మాట యేసుక్రీస్తు వారు పలికారు. ఏ మాట? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము అని. సంఘ కాపరి మాట్లాడేశారు, నేను దాన్ని మాట్లాడను, జస్ట్ మీకు ఒక హింట్ ఇస్తున్నాను. ఈ మాట ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి నోట నుండి బయలు వెళ్ళిందో ఆలోచించడం ప్రారంభించాడు. సహజంగా ఎవరినైనా దూషిస్తున్నప్పుడు మనం మౌనంగా ఉంటామా? లేదు, తుడుతాం. మిమ్మల్ని కొడితే, ఒకవేళ మీరు బలహీనులైతే శపిస్తారు, ధైర్యవంతులు బలవంతులైతే కొడతారు. మౌనంగా ఎవరుంటారు? మౌనముగా ఉండటం అరుదైతే క్షమించు అని అనటం దానికంటే గొప్ప తత్వం. అన్నగారున్నారు, చిన్ననాటి నుండి చూస్తున్నాను. నేనేమన్నా అన్నాను అనుకోండి, అలాగే మౌనంగా ఉంటాడా? ఉండడు కదా, బౌన్స్ అవుతాడు కదా. ఒక మాటో లేకపోతే ఒక క్రియారూపకంగో వెల్లడిపరుస్తాడు కదా. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం మౌనంగా ఉన్నాడు. ఈయనకు అర్థమైపోయింది, సిలువ శిక్షను అనుభవిస్తున్న తరుణంలో కూడా క్షమించు అని అంటున్నాడంటే ఈయన ఎవరో గొప్ప పర్సనాలిటీ కలిగిన వ్యక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. శిక్షను అనుభవిస్తున్న తరుణంలో కూడా పరమాత్ముని చూసి తండ్రి వీరిని క్షమించంటున్నాడంటే ఈయనేదో గొప్ప పర్సనాలిటీ కలిగిన వ్యక్తి అని క్యారెక్టర్ అనలైజ్ చేసి ఇక వెళ్దామండి మెయిన్ పిక్చర్లోకి. ఇప్పుడు ఎన్ని పాయింట్స్ మాట్లాడాం? 3 పాయింట్స్ మనం మాట్లాడామా? స్క్రీన్ ప్లే మీరే ఒకటి కలపండి. 4th పాయింట్లో ఈ 3 పాయింట్లు మీరు జత చేయండి, ఒక అద్భుతమైన రిజల్ట్ మీకు వస్తుంది. రైట్, లూకా రాసిన సువార్త వీలుంటే ప్రతి ఒక్కరు తీసుకోండి. 23వ అధ్యాయం 39వ వచనం. ఒకడు ఫస్ట్ ఎందరు దూషించారు? ఇద్దరు దూషించారు. ఈ మొదటి మాట తరువాత క్యారెక్టర్ను అనలైజ్ చేసిన పిమ్మట ఆయనలో మార్పు కలిగింది. ఆ మార్పులు అతను అంటున్న మాట చదవమ్మా. లేదమ్మా, మనకైతే
మనకైతే ఇది న్యాయమే. ఎంత బాగుంటున్నాడు చూడండి. ఇక బ్రతుకుటకు అవకాశం లేదు అన్న వ్యక్తి శిక్షను అనుభవిస్తుంటే మనకైతే ఇది న్యాయమే అని అనగలడా? సహజంగా దిగువ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, వీటి పైబడి ప్రెసిడెంట్, ఇన్ని స్టేజెస్ ఎందుకున్నాయి? నేరం చేసిన వ్యక్తి నేరాన్ని ఒప్పుకోడు, అంతే కదా. ఈయన చూడండి, మనము చేసిన వాటికి తగిన శిక్షను అనుభవిస్తున్నాము అని నేరాన్ని ఒప్పుకున్నాడా? అతనిలో కలిగిన మార్పు, మనము చేసిన నేరానికి శిక్షను అనుభవిస్తున్నామని తన నేరాన్ని ఒప్పుకున్నాడా? రెండవది, ఈయనైతే ఏ నేరము చేయలేదు, ఆయన ఏ నేరము చేయలేదని ఈయనకి ఎలా అర్థమైంది? థర్డ్ పాయింట్లో మనం మాట్లాడాం కదా, క్యారెక్టర్ను అనలైజ్ చేయగడని, హృదయము నిండియుండు దానిని బట్టే నోరు మాట్లాడునని, శిక్షను అనుభవిస్తున్న వేళ ఇక మరికొన్ని గంటలలో మృత్యువు వాకిట పొంచి ఉన్న తరుణంలో కూడా పరమాత్మను చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుము అని అన్నాడు కదా. వీటిని చూస్తే అతని క్యారెక్టర్ ఆయనకు అర్థమైపోయింది. మనమైతే పాపాలు చేసి ఈ శిక్షను అనుభవిస్తున్నాము కనుక ఇది మనకి కరెక్ట్, కానీ ఈయనకు సబబు కాదు, ఈయన నీతిమంతుడని తన తప్పును ఒప్పుకున్నాడు. ఆయన యొక్క ఆ క్యారెక్టర్ గొప్పతనాన్ని వెల్లడిపరిచాడు. పరచిన తరువాత ఎక్కడుందంటే నిజమైన రహస్యం ఈ రెండవ మాటకు. చదువుదాం 42వ వచనం. ఆయనను చూచి ఇక్కడ కొన్ని నిమిషాలు మీ మెదడును షార్ప్ చేసుకోండి, మీ మైండ్ని షార్ప్ చేసుకోండి. యేసు, నీవు నీ రాజ్యము అంటే ఆయన ఎవరని? గట్టిగా నీ రాజ్యము అని అంటున్నాడంటే ఆయన ఎవరని? రాజు అంటే అర్థం ఏంటి? అభిషక్తుడు అంటే అర్థం ఏంటి? క్రీస్తు. యేసు క్రీస్తుగా నీ నోటార పలుకబడుతున్నావు అని అంటే ఆ పరమాత్ముడు నీ మనోనేత్రాలను వెలిగించి ఉండాలి. యేసు క్రీస్తుగా ఆమోదింపబడాలంటే ఆ పరమాత్ముడు నీ మనోనేత్రాలు వెలిగించి ఉండాలి. నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు అనగా రెండవ రాకడ, మొదటి రాకడే ముగియలేదు. మొదటి రాకడే ముగించని తరుణాన యేసుక్రీస్తు వారి రెండవ రాకడను వ్యక్తపరచాడు. మూడవది, నన్ను జ్ఞాపకము చేసుకుంటే నా మరణం కూడా అంతము లేదు. ఈ ఒక్క మాటలో పరమాత్ముడు దిగాడు. ఎందుకు దిగాడు? మారు మనసు పొందాడు కదా, తన తప్పును ఒప్పుకున్నాడు కదా, యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని ఈ సమాజానికి వ్యక్తపరిచాడు కదా. ఇటువంటి మార్పులు ఎప్పుడైతే క్షణాలలో ఆయనకు కలిగిందో, ఆన్ ద స్పాట్లో, ఆన్ ద మొమెంట్లో, మీరు ఫెమ్టో సెకండ్ అంటారో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటారో మీ ఇష్టం, ఆ సెకండ్లో పరమాత్ముడు దిగి ఆయన నోటారా మాట్లాడాడు. నీ రాజ్యం అనగా నీవు రాజువు క్రీస్తువు, వచ్చినప్పుడు అనగా నీ రెండవ రాకడ, నన్ను జ్ఞాపకం చేసు అనగా నా చావు ముగింపు కాదు. ఈయన ఎప్పుడైతే చెప్పాడో యేసుక్రీస్తుకు అర్థమైపోయింది. పేతురు, ఈ మాట నువ్వు మాట్లాడలేదు, నరమాత్రుల్లో నేను క్రీస్తుని ఎవరికి తెలియదు, ఎవరు చెప్పాలి? పరమ తండ్రిని. ఇప్పుడు సిలువపై ఉన్న ఈ దొంగ చెప్పాడు కదా, ఇప్పుడు యేసుక్రీస్తుకు అర్థమైపోయింది. ఈయనలోకి ఎవరు దిగారు? గట్టిగా, నాకు జ్వరం అండి, నేనే గట్టిగా మాట్లాడుతాండా, మీరు రిప్లై ఇవ్వండి. ఇప్పుడు ఆయనలోకి ఎవరు దిగారు? సాక్షాత్తు పరమాత్ముడు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడిస్తున్నాడు. నీవు రాజువు, నీకు రెండవ రాకడ ఉంది, ఆ రెండవ రాకడలో నీతిమంతులు ఎత్తబడతారని. ఈ మాట ఎప్పుడు యేసుక్రీస్తు వారు విన్నారో అర్థమైపోయింది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు పో, అంతే, నీకు పరదేశం. ఏం చెప్తున్నానంటే, వ్యభిచారం చేస్తున్న వాళ్ళని చూసి మీ వ్యభిచారాన్ని అనకండి, దొంగతనం చేస్తున్న వారిని చూసి వీడు దొంగ అనకండి, నరహత్య చేస్తున్న వారిని చూసి వీడి నరహత్య, పాపాలు చేస్తున్న వారిని చూసి వీడి పాపి అనకండి. మీరు గురుగింజ, మీ కింద చాలా ఉంది. మీ ఇంట్లో మీ భార్య మీకు గౌరవించకపోవచ్చు, అయితే మీరు దర్జాగా ఉంటారు. మీ ఇంట్లో మీ భర్త మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు, అయితే దర్జాగా ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడతారు. ఎవరు ఎప్పుడు మారు మనసు పొందుతారో తెలియదు. చచ్చేలోపు వారు మారు మనసు పొందారా, పరదేశికి చేరుకుంటే వాళ్ళను తిట్టిన తిట్లన్నీ గుర్తుపెట్టుకోండి, మీ సంతానమునకు శాపాలుగా వచ్చి చేరతాయి. వాళ్ళు వ్యభిచారే కాదంటం లేదు, నువ్వెందుకు అనాలి? వాళ్ళు మారు మనసు పొందుతారు, నీ బిడ్డలు నాశనం అవుతారు. వాళ్ళు నీతిమంతులుగా చస్తే వాళ్ళ పరదేశంలో ఉంటే, ఈ మాట నేను అనలేదు, యేసుక్రీస్తు వారు అన్నారు, హేబేలు రక్తము మొదలుకొని
బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య చంపబడిన బరకయ్య కుమారుడు జకర్యా రక్తము వరకు ప్రతి నీతిమంతుని రక్తము నీ మీద నీ తరం మీద నేను మోపతానన్నాడు. ఎవరిని ఏదనక వాడు దొంగే, వదిలిపెట్టండి, నీకెందుకు ఆమె వ్యభిచారి, నీకెందుకు వాడు తాగుపోతే నీకెందుకు, ఎవరిలో ఎప్పుడు మార్పు వస్తుంది నీకు తెలియదు. చివరి మాట చూసుకొని రాసుకోండి ఈ మాట. 2 తిమోతి 2వ అధ్యాయం 24-26 ఒక పెద్ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంటుంది. అక్కడ రాయబడి ఉంటుంది, సాతాను గుప్పెట్లో ఉన్న వాడు కూడా ఎప్పుడు మారు మనసు పొందుతాడో నీకు తెలియదు గనుక జాగ్రత్త అన్నాడు. రైట్, ఎవరిని ఏమనకండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.